ఈరోజు టాపిక్ వచ్చేసి స్ట్రెస్. అసలు స్ట్రెస్ అంటే ఏంటి? అమ్మో! నాకు ఈరోజు చాలా స్ట్రెస్ ఉంది. నాకు వర్క్ స్ట్రెస్ ఉంది. నాకు ఆ స్ట్రెస్ ఉంది. దీనివల్ల స్ట్రెస్ అవుతున్నాను. దానివల్ల స్ట్రెస్ అవుతున్నాను అని చెప్తూ ఉంటారు కదా! అసలు స్ట్రెస్ అంటే ఏంటి? ఎందుకొస్తది? తెలుసుకోవాలనుకున్నారా? ఐ విల్ షో యూ వన్ వీడియో. దానివల్ల మీకేం అర్థమైందో చెప్పండి. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియోలో చూడండి, తను ఒకటి ట్రై చేస్తున్నాడు. సో పర్ఫెక్ట్గా వర్క్ అయింది బికాస్ తన చుట్టుపక్కల ఎవరు లేరు అని అతను ట్రై చేశాడు. నౌ హీల్ కాల్ సమ్వన్. మళ్ళీ సేమ్ అదే చేస్తాడు. ఏమైంది? బ్రేక్ అయింది. ఓకే, అంటే సైంటిఫిక్ రీజన్ ఉంది. స్ట్రెస్‌కి అసలు మనకెందుకు స్ట్రెస్ అనేది ఉంటుంది అనంటే, మనం ఏదైనా టాస్క్ గానీ, లేదా ఈవెన్ కుకింగ్ గానీ, ఏదైనా టాస్క్ కానీ చేస్తున్నప్పుడు, మన ఓన్‌గా మనం చేస్తున్నప్పుడు వి డోంట్ ఫీల్ స్ట్రెస్. అదే ఎవరైనా చూస్తున్నారు అని మనం అనుకున్నామనుకో, మన బ్రెయిన్ ఆటోమేటిక్‌గా పర్ఫార్మెన్స్ అనేది ఒక టాస్క్ లాగా వెళ్ళిపోతది. పర్ఫార్మెన్స్ మోడ్ మీన్స్ వాళ్ళు మనల్ని ఎలా జడ్జ్ చేస్తారో మనం చేసే దాన్ని బట్టి అని ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటాము. సో, స్టాప్ థింకింగ్ అబౌట్ అదర్స్. ఓకే. మీరు ఎలా చేసినా, ఏం చేసినా, ఎంత పర్ఫెక్ట్‌గా చేసినా డెఫినెట్‌గా జడ్జ్ చేస్తారు. ఓకేనా? సో, దానివల్ల మనం చేసేది ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయిపోయి తప్పులు చేస్తాం. ఈవెన్ అది వర్క్ అయినా, కుకింగ్ అయినా, ఇంటర్వ్యూ అయినా. సీ, మనం ఎందుకు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది మన క్లారిటీ ఉండాలి గానీ, ఎవరో ఏదో జడ్జ్ చేస్తారు, ఎవరో ఏదో అనుకుంటారని మనం స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు. ఓకే. మన కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోవడం వల్ల మనకి ఆ స్ట్రెస్ ఫీల్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఓకే. మన బ్రెయిన్ ఏం చెప్తదంటే, హే! డోంట్ మెస్ అప్, దే ఆర్ వాచింగ్ అని చెప్తుంది. ఓకే. సో, మనం ఆటోమేటిక్‌గా చేసే పని మీద ఫోకస్ చేయకుండా వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు మనం చాలా చేసారు, రెచ్చిపోయి ఏదో చేసేద్దాము అని ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా నార్మల్‌గా చేస్తాడు. బట్ ఒకరు వస్తున్నప్పుడు కొంచెం ఎక్కువ ప్రెషర్ యూజ్ చేసేసాడు. ఏదో ప్రూఫ్ చేసుకోవాలి, పొడి చేయాలి అని మనం ఓవర్ చేసామనుకో బ్రేక్ అవుతుంది అలానే. సో, అలా చేయకుండా నిదానంగా స్టెప్ బై స్టెప్ మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఆలోచించుకొని చేయండి. అంతేగాని అమ్మో! లేదు నేను ఇలా చేస్తే వాడేమనుకుంటాడో, ఈడేమనుకుంటాడో అని సగం జీవితం పాడు చేసుకుంటున్నాం. ఓకే. మనకు నచ్చినట్టుగా చేసి, మనకు నచ్చినట్టు ఉండి, ఏం చేయాలి, నేను ఎలా చేయాలి అనేది ఆలోచించుకొని చేయండి గానీ, ఒకరికి ప్రూఫ్ చేయడం కోసమో, లేదంటే నేను పర్ఫెక్ట్ అవ్వాలి, నేను మిస్టర్ పర్ఫెక్ట్ అవ్వాలి, లేదా నేను ఏదో పొడిసేయాలి అన్నట్టు మాత్రం ఉండకండి. ఓకే. యూ ఫీల్ స్ట్రెస్, అసలు దానికి రీజన్ ఏంటి? నేను ఎందుకు ఇప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతున్నా అని క్వెషన్ చేసుకోండి. ఓకేనా? దానికి సొల్యూషన్ ఏంటో ఆలోచించండి గానీ, దాని గురించే వరీ అవుతూ ఉంటే యూ విల్ అట్రాక్ట్ వరీస్. అంతే. సొల్యూషన్ ఏం లేదు. ఓకే. సో, స్ట్రెస్ అని మీరు ఎప్పుడైనా మెన్షన్ చేస్తున్నప్పుడు ఆ స్ట్రెస్ ఎందువల్ల వస్తుంది అనేది ఆలోచించుకొని, దానికి సొల్యూషన్ ఏంటి అనేది మీరే ఆలోచించుకోండి. జస్ట్ బీ యువర్ సెల్ఫ్. స్టాప్ థింకింగ్ అబౌట్ అదర్స్ ఒపీనియన్స్ అండ్ జడ్జ్‌మెంట్. థ్యాంక్ యూ.